హాయ్! హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఏంటి క్లాతులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, నేనైతే మిషన్ గూడా కుడతాను. కానీ ఈ మధ్య కొంచెం హెల్తు సరిపడక అందుకని మిషన్ అయితే ఎక్కట్లేదు. కొంచెం నడుము నొప్పొస్తుందని నేనైతే మిషన్ ఎక్కట్లేదండి. ఇంకా అప్పుడప్పుడు ఇంట్లో నా బ్లౌజులు మా పాపలకి ఇద్దరికైతే నేనే కుడతాను. ఇంక ఈరోజైతే నాకు కొంచెం ఏందో ఇంట్రెస్ట్ వచ్చింది కుడదామని. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతే ఖాళీగా ఉంటాంగా, అందుకని ఇవాళ కుట్టాలనిపిచ్చి నేనైతే ఈ ఇంట్లో లైనింగ్‌లు అవన్నీ ఉన్నాయని ఇలా అయితే ప్రిపేర్ అయ్యి కటింగ్‌కైతే ఇలా అన్నీ తీసుకున్నానండి. ఇదైతే ఒక శారీ. ఇంకా పెద్ద పాపకి బాగా శారీ మొత్తం పెట్టి కుడతాను. అంటే కొంచెం బాగా బుట్ట నీట్‌గా వస్తదని శారీ అయితే మొత్తం మొత్తం కుడతానండి. ఇలా అంతా కటింగ్ చేసేసుకున్నాను. కటింగ్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. కటింగ్ వీడియో ఏంటి పెట్టలేదనుకుంటున్నారా? అవునండి. కటింగ్ అంటే నేను కొంచెం కొత్త మోడలు నేను సరిగ్గా నేర్చుకోలేదు మిషను. కొన్ని ఫోన్‌లో చూసే నేర్చుకున్నాను. బ్లౌజ్ ఒక్కటే నేర్చుకున్న. ఈ ఫ్రాక్స్ అవన్నీ అయితే యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. అలాగా ఇంకా కొన్ని మోడల్స్ చూడాలంటే యూట్యూబ్ చూడాలిగా, ఇంకా వీడియో తీయడానికి కుదరదు కదా అని నేనైతే ఇలా ఫోన్‌లో చూస్తూ అయితే కుట్టుకుంటున్నానండి. ఇలా ఫోన్‌లో చూసైతే కుట్టాను. ఇది వేసుకుంటే బాగా అర్థమైద్ది. మోడలు హ్యాండ్స్ పెట్టానండి. పఫ్ హ్యాండ్స్ వస్తున్నాయి గదా! ఇప్పుడు మోడలు. డబుల్ హ్యాండ్స్‌లో పఫ్ హ్యాండ్స్ వచ్చి కొంచెం పూసలు పెడుతున్నారు. నేనైతే పిల్లలు కదా అని పూసలు లాగేస్తూ గబక్కన నోట్లో అలా పెట్టుకుంటారని నేను పూసలైతే పెట్టకుండా ఇలా లేస్ అయితే వేశానండి. ఇలా డబుల్ హ్యాండ్స్ పెట్టి పఫ్ కొత్త మోడల్‌లో పెట్టి ఇలా నేను చూసైతే కుట్టాను. కొన్ని సొంతగానే క్రియేట్ చేసుకుంటాను. ఏంటి ఇంకో ఔట్ ఫిట్టింగ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి. పెద్ద పాపకు కుడితే చిన్న పాప ఊరుకుంటదా? ఇంకా చిన్న పాపకు గూడా కుట్టాలిగా. అందుకని చిన్న పాపకు గూడా మా అత్త అయితే కొత్త శారీ ఇచ్చిందండి. అది కొంచెం గట్టిగా ఉందని క్లాతు కట్టుకొని నేను సిల్క్ వాడతాను, ఇవి వాడనని చెప్పి పిల్లలకు కుట్టని చెప్పి శారీ అయితే పంపించింది. కొత్త శారీ అండి ఇది. మా చిన్న పాప కొంచెం సన్నగా ఉంటది గదా! కొంచెం క్లాత్ అయితే ఇంకొక 3 ఇయర్స్ బేబీ 4 ఇయర్స్ బేబీ వాళ్ళకి వస్తది. ఆ క్లాత్ అయితే తీసి పెట్టేసి, మా పాపకు కావాల్సిన క్లాత్ మొత్తం తీసుకొని ఇలా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఏంటి లైనింగ్ వేరుగా వేస్తున్నా అనుకుంటున్నారా? అవునండి. ఇంట్లో ఉన్న లైనింగ్ వాడదామని, అది లోపలే గదా ఉండేది కనిపించదని చెప్పి ఇలా కాటన్ లైనింగ్ ఉంటే వాడేస్తున్నాను. లోపల ఉండేదే కదా అని. జాకెట్‌కైతే మ్యాచింగ్ వేశాను. ఇలా కొత్త మోడల్ అండి ఇది గూడా. ఏంటి అనుకుంటున్నారా? ఏం మోడల్ అనుకుంటున్నారా? అదే కొత్త మోడల్ కాలర్ నెక్ వచ్చింది గదా! ఈ మధ్య కాలర్ నెక్‌లో ఇలా జాకెట్ కాలర్ నెక్ వచ్చి కుడుతున్నారు. అదైతే మా చిన్న పాపకి కొంచెం సన్నగా ఉంటది కదా! సన్నటి వాళ్ళకైతే చాలా బావుంటది ఈ మోడలు. అందుకని చెప్పి మా చిన్న పాపకైతే ఇలా అవుట్ ఫిట్టింగ్ కుట్టానండి. ఇలా లంగా కుట్టి పైన జాకెట్ సెపరేట్‌గా ఇలా కాలర్ నెక్ పెట్టి మనం జాయింట్ గూడా చేసుకోవచ్చు. కానీ ఈ ఈ మోడల్ వేరు, జాయింట్ మోడల్ అయితే ఫ్రాక్ వస్తది. కింద కుచ్చు లేకుండా కూడా కుట్టుకోవచ్చు. నేనైతే ఇలా లంగా జాకెట్‌లయితే ఫ్రాక్స్ చాలా ఉన్నాయని లంగా జాకెట్ మోడల్ అయితే కుట్టానండి. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. ఈ వేసిన తర్వాత నేను ఇద్దరు అవుట్ ఫిట్టింగ్స్ అయితే చూపిస్తాను. ఎందుకంటే చూపియలేదు ఈ వీడియోలో. ఇంకా వేయలేదండి. వాళ్ళు వేసేస్తే తొందరగా వాడేసేస్తారు. అందుకని కొత్తయి గదా! ఎనక తాళ్ళు అవి పెట్టాలి. మొత్తం అవుట్ ఫిట్టింగ్ అంతా హుక్స్‌లు అవి ఎయ్యాలి. అవంతా అయిపోయినాక పిల్లలకి ఇద్దరికి వేసి నేనైతే వీడియోలో అయితే పెడతానండి. హ్మ్. మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరైతే సపోర్ట్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే కుట్టానండి. మా పాప డ్రెస్సులిద్దరియి ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి. ఇలా ఇద్దరు డ్రెస్సులు కుట్టాను. వాళ్ళైతే హ్యాపీగా స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా కుట్టేసరికి వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. స్కూల్లో టీచర్లు గూడా అడుగుతారంట, ఎవరు కుట్టారు, ఎవరు కుట్టారని. మా మమ్మీ కుట్టింది మేడం అంటే, మాకు గూడా కుట్టించుకోనిరా అంటారంటండి.
ఇలా అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ఇంక పొద్దున్నే మార్నింగు వాళ్ళు నిద్రబోయింది రాత్రి మా చిన్న పాప. పొద్దున్నే ఇలా వేసి ఔట్ ఫిట్టింగ్ ఎలా ఉందని ఊరక పైన వేశానండి. ఉక్సులు, తాళ్ళు అవన్నీ ఏసిన తర్వాత వీడియో అయితే పెడతాను. ఇదిగోండి మా పాప అయితే చిన్న పాప. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.